అయ్యా మనకి సిగ్గురాదా? ఒక పక్క నీట్ పేపర్ లీక్ అయ్యి లక్షల మంది విద్యార్థులు వాళ్ళ జీవితం ఏమవుతుందో అని అగమ్య గోచరంలో ఉంటే, ఒక క్రికెట్ టీం కప్పు గెలిచిందని చెప్పేసి విచక్షణ కోల్పోయి పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేస్తూ, పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ విచ్చలవిడిగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇదేనా మనకి యువత? ఇదేనా మన దేశ భవిష్యత్తు? నేను సెలబ్రేట్ చేసుకోవడం తప్పు అనట్లేదు, కానీ మన పరిమితి ఏంటి, మన ప్రయారిటీస్ ఏంటి? అంతే మంది యువత ఒక నీట్ పేపర్ లీక్ అయినప్పుడు, ఒక పక్క సిబిఎస్ఈ రిజల్ట్స్ తారుమారు అయినప్పుడు, ఒక పక్క జీవితాలు ఖరాబ్ అవుతున్నప్పుడు, ఒక పక్క వైద్య వ్యవస్థ ఖరాబ్ అయినప్పుడు మనం ప్రశ్నించగలుగుతున్నామా? మనం కలిసికట్టుగా ఉండగలుగుతున్నామా? ఎంతసేపు కోహ్లీ ద కింగ్, తాలా ఫర్ ఏ రీజన్, మా ఊడు డైనోసర్ ఫస్ట్ రోజు 1500 కోట్లు, మా ఊడు పెద్ద పులి, మా ఊడు పైల్వాన్ చూడండి రికార్డులు తిరగరాస్తాడు. ఫ్యాన్ వార్లు, ఫ్యానిజంలు, క్రికెట్ వార్లు, క్రికెట్ హీరోలు, లెజెండ్స్. అంతేగాని ఒక క్లీన్ ఎయిర్, నేను బతకడానికి నాకు గాలి కావాలి, క్లీన్ ఎయిర్ ఎక్కడ? నాకు తాగడానికి స్వచ్ఛమైన నీళ్లు కావాలి, ఐ వాంట్ ప్యూర్ వాటర్. మా అమ్మకో అయ్యకో ఆరోగ్యం ఖరాబ్ అయితే మంచి హాస్పిటల్కి నేను వెళ్ళగలగాలి. ఒక గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఆ ఫెసిలిటీస్ ఎందుకు లేవు? యూట్యూబ్లో టీచింగ్ చెప్పుకుంటున్నటువంటి ఒక ఫేమస్ సార్ అతి తక్కువ ధరకి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని నడిపిస్తుంటే, వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీస్ అని మనం గుండెలు దాచుకుంటున్నాం కదా, మనం ఎందుకు మన ప్రజలకి ఉచితంగా లేకపోతే చాలా తక్కువ కాస్ట్కి మంచి క్వాలిటీ మెడికల్ ఫెసిలిటీస్ ఇవ్వలేకపోతున్నాం? మన ప్రయారిటీస్ని మనం ఆలోచించుకోకూడదా? ఇవి కాదా మనం ఆలోచించుకోవాల్సింది? నీ కులం ఏది, నీ మతం ఏది, వాడది వీడిది, ఇట్లాంటి కూడా తప్పితే ఒక పక్క వేరే దేశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ మోడల్స్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ కొట్లాడుకుంటారు యువత. నేను ఈరోజు ఈ రోబోట్ని నేను స్కూల్కి ప్రజెంటేషన్గా పట్టుకొచ్చినాను. మనం ఇంకా నా హీరో రికార్డ్ ఇది, మా వాడు ఈరోజు ఇంత కొడతాడు, అభిమానం ఉండాలి, మధ్యస్థిమితం కోల్పోకూడదు. ఎవరి ప్రిఫరెన్సెస్ వాడివి కాదంటలేను. మరి మన దేశం విషయం వచ్చేసరికి మనందరం ఏడు ఉంటున్నాం. ఆర్ వి యునైటెడ్ ఆర్ ఆర్ వి డివైడెడ్ ఆన్ ద బేస్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రీజన్, రిలీజన్, లాంగ్వేజ్? ఇట్లా మనం విభజించిపోయినామా? మనం కలిసికట్టుగా ఉన్నంత వరకే మనం భారతీయులం. ఎప్పుడైతే మనం విడిపోయామో మనం కేవలం ఓటర్లు మాత్రమే. ఇది నాకు అనిపిస్తున్న విషయం. నీకేమనిపిస్తుందో కామెంట్లలో చెప్పు. కీప్ ద డిస్కషన్ ఓపెన్, ట్రాన్స్పరెంట్గా చెప్పు. నీ దగ్గర పాయింట్ ఉంటే బూతులు లేకుండా, గలీజ్ మాటలు మాట్లాడకుండా, నన్ను పర్సనల్గా అటాక్ చేయకుండా ఒక పాయింట్ మాట్లాడు, క్లియర్గా చెప్పు. అక్కడ వినడానికి నేను రెడీ. నువ్వు కరెక్ట్ అనుకుంటే ఎస్ నువ్వు కరెక్ట్ అని చెప్పి నీతో నడవడానికి నేను రెడీ.